చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి గంధకచ్చూరాలు అండి, ఇవి గంధకచ్చూరాలు అంటారు. ఇందులోనే పసుపు ఒక చిన్న దుంప పెట్టాను. ఇది నార్మల్ పసుపు. ఎంత బాగా వచ్చాయో చూడండి. అన్నీ అయితే ఒక దాంట్లో వేస్తున్నాను. ఇది గంధకచ్చూరాలు అండి. చక్కగా ఎంత బాగా వచ్చాయో చూడండి. అసలు మట్టి స్మెల్ చూడండి, మట్టి కానీ వాటర్ కానీ కడుగుతుంటే ఎంత మంచి స్మెల్ అండి అసలు. అబ్బా చక్కగా స్మెల్ వస్తుంది. వా ఇవే అండి గంధకచ్చూరాలు. ఎంత హ్యాపీ అనిపిస్తుందో అండి. ఈ హ్యాపీనెస్ మీ అందరితో పంచుకోవాలని నా కోరిక అండి. ఇదిగో ఇవి గంధకచ్చూరాలు. చిన్న ఒక్క దుంప పెట్టానండి. ఆ ఒక్క దుంప నుండి ఎన్ని దుంపలు తయారయ్యాయి చూడాలి. ఈ కింద వచ్చేటి అన్నీ మళ్ళీ నాటుకోవాలి మనము. ఈ పైన వచ్చిన ముదురి అన్నీ మళ్ళీ మనము ఎండబెట్టి పౌడర్ చేసుకొని మనము సున్నిపిండిలో కలుపుకోవాలండి. ఈ చిన్న దుంపలు అడుగున వచ్చినవి మాత్రం మనం మళ్ళీ నాటుకుంటే మళ్ళీ దుంపలు తయారవుతాయి. ఇది పసుపు అనుకుంటా. సున్నిపిండి. ఇది చూడండి, ఇది పసుపు అండి. ఒకటి చిన్న ఒకటి పెట్టాను నార్మల్ పసుపు. ఇది చక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి. సున్నిపిండి దాంట్లోనే పెట్టాను దీన్ని. ఇదిగోండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఒకటి దుంప అండి నేను పెట్టింది. ఆ ఒక్క దుంపకి ఎన్ని వచ్చాయో చూడండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వావ్. ఇది నార్మల్ పసుపు అండి. ఎంత చక్కగా వచ్చాయో అసలు. బా ఇక్కడ చూడండి ఇన్ని రకాలండి నాకు వచ్చింది. ఇదేమో మామిడి అల్లం అండి. ఇది మామిడి అల్లము. ఒక్కటే ఒక దుంప పెట్టాను. ఇది ఇంత పసుపు ఇంత మామిడి అల్లం వచ్చిందండి. ఇదేమో చూడండి, ఇది గంధకచ్చూరాలు అన్నారు. ఇవి మంచి స్మెల్ అండి. ఇది సున్నిపిండిలో కలుపుకుంటారు. ఈ గంధకచ్చూరాలు మళ్ళీ కింద కూడా ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి. ఈ పెద్దగా వచ్చిన దుంపలు మాత్రం మనం కట్ చేసుకొని పౌడర్ చేసి సున్నిపిండిలో కలుపుకోవాలి. ఈ కింద వచ్చినాయి అన్ని దుంపలన్నీ మళ్ళీ మనం నాటుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి. చాలా హ్యాపీగా ఉంది అసలు. ఎంత లావు వచ్చాయో చూడండి. వావ్, నాకైతే ఎంత ఆనందం వేస్తుందో అసలు. ఇదిగోండి చక్కగా ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి.